వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. కన్నడ భాషపై ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం తారాస్థాయికి చేరింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అని కమల్ హాసన్ అనడంతో కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదల సందిగ్ధంలో పడింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ నుంచి క్షమాపణ డిమాండ్ చేసింది. లేకపోతే సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేస్తామని తెలిపింది. కమల్ ఈ డిమాండ్పై ఎలా స్పందిస్తారు? ఈ వివాదం కమల్ రాజ్యసభ సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ వివాదం నుంచి కమల్ బయటపడతారా? అది మే 24, 2025 చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ, నా జీవితం నా కుటుంబం అంతా తమిళమే. తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది. అందుకే కన్నడిగులు కూడా మా కుటుంబంలో భాగమే అని అన్నారు. అంతే, కర్ణాటక ప్రజలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కన్నడ రక్షణ వేదిక వంటి సంస్థలు బెంగళూరు, బెలగావి, మైసూర్, హుబ్బల్లి వంటి నగరాల్లో నిరసనలు చేపట్టాయి. కమల్ హాసన్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేఆర్వి అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లో కమల్ హాసన్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, ఇది కన్నడ తమిళ సామరస్యానికి విఘాతం కలిగిస్తుందని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఫిర్యాదులో తెలిపారు. కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, కన్నడ భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, కమల్ హాసన్ కు ఈ విషయం తెలియదని వ్యాఖ్యానించారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర కమల్ హాసన్ తమిళ భాషను గొప్పగా చెప్పడానికి కన్నడ భాషను అవమానించారని అన్నారు. ఇది అసభ్యకరమైన, సంస్కారహీనమైన ప్రవర్తన అని మండిపడ్డారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతీయ సమైక్యత కీలకంగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి విభజన వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. తమ భాష, భూమి, నీటిపై ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే సహించమని, కమల్ హాసన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కర్ణాటక కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ కేఎఫ్సిసికి లేఖ రాశారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించింది. కేఎఫ్సిసి అధ్యక్షుడు నరసింహులు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు, మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధిస్తామని కేఎఫ్సిసి నిర్ణయం తీసుకుంది. ఇది సినిమా విషయం కాదని, మొత్తం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన విషయమని, కన్నడ సంస్థలు, ప్రజల మనోభావాలకు తాము అండగా ఉంటామని అన్నారు. కమల్ హాసన్ పై తమకు ఎటువంటి సానుభూతి లేదని, క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలను కన్నడ సంస్థలతో కలిసి అడ్డుకుంటామని కేఎఫ్సిసి మాజీ అధ్యక్షుడు సారా గోవింద్ హెచ్చరించారు. కమల్ హాసన్ ఈ వివాదంపై తిరువనంతపురంలో స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవే తప్ప ఎవరిని తక్కువ చేయాలని కాదన్నారు. చరిత్రకారులు, భాషా నిపుణుల నుంచి నేర్చుకున్న ఆధారంగా తాను ఆ మాటలు చెప్పానన్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేద్దామని, ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పదని కమల్ అన్నారు. అలాగే తాను తప్పు చేశానని అనిపిస్తే క్షమాపణ చెప్తానని, కానీ తాను తప్పు చేయలేదని నమ్ముతున్నానని కమల్ క్లారిటీ ఇచ్చారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం, చట్టం, న్యాయంపై తమకు నమ్మకం ఉందన్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో ఈ వివాదం మరింత రేగింది. కేఎఫ్సిసి నిబంధనల ప్రకారం ఒకవేళ కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధాన్ని ఎదుర్కొనుంది. ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బెంగళూరులో తమిళ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ నిషేధం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు భారీ నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గతంలో 2018లో రజనీకాంత్ కావేరీ వివాదంపై వ్యాఖ్యలతో కాలా సినిమా, 2021లో సత్యరాజ్ వ్యాఖ్యలతో బాహుబలి 2 కర్ణాటకలో నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు థగ్ లైఫ్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ వివాదం కమల్ హాసన్ రాజకీయ జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే మద్దతుతో ఎంఎన్ఎం పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు ఫలితంగా డీఎంకే కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ విషయంలో కమల్ హాసన్ ఈ వివాదంలో చిక్కుకోవడం ఆయన రాజకీయ ఇమేజ్ పై ప్రభావం చూపవచ్చు. డీఎంకే తమకు మిత్రపక్షం కావచ్చు కానీ భాషా భూమి విషయంలో తాము రాజీ పడమని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. అటు ఈ వివాదంపై తమిళనాడులో కూడా నాయకులు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటే తమిళనాడులో కన్నడ సినిమాలను నిషేధిస్తామని కొందరు నేతలు హెచ్చరించారు. దీంతో ఈ వివాదం తమిళ కన్నడ సినీ ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారింది. అలాగే ఈ వివాదం కమల్ రాజకీయ సంబంధాలను, రాజ్యసభ సభ్యత్వ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ వివాదం భాషా సున్నితత్వం, సాంస్కృతిక గుర్తింపు గురించి పెద్ద చర్చకు దారితీసింది. కన్నడీగులు తమ భాషకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని, ఇది స్వతంత్ర ద్రావిడ భాష అని వాదిస్తున్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడ భాషా స్వతంత్రతను, చారిత్రతను కించపరిచాయని వారి ఆరోపణ. కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, తప్పు ఉద్దేశం లేదని అంటున్నారు. అయితే కర్ణాటకలో ఈ వివాదం థగ్ లైఫ్ సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సినిమా కర్ణాటకలో నిషేధిస్తే దీని బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పట్టంతో పాటు కన్నడ, తమిళ సినిమా సంబంధాలపైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఈ వివాదం భాషా, రాజకీయాలు, సాంస్కృతిక సున్నితత్వాలపై మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మొత్తంగా కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. కన్నడిగులు, రాజకీయ నాయకులు కేఎఫ్సిసి కమల్ నుంచి క్షమాపణ డిమాండ్ చేస్తుండగా, కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవని, క్షమాపణ అవసరం లేదని చెబుతున్నారు. ఈ వివాదం కారణంగా థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధాన్ని ఎదుర్కొంది. దీనివల్ల ఆర్థిక నష్టాలతో పాటు కన్నడ, తమిళ సినిమా సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వానికి సిద్ధమవుతున్న సమయంలో కమల్ ఈ వివాదంలో చిక్కుకోవడం ఆయన రాజకీయ ఇమేజ్ను కూడా దెబ్బతీసే ప్రమాదము ఉంది.